హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. పరిపక్వం అంటే జీవి జన్యుపటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 4, క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది. ఆన్సర్ ఆప్షన్ 2, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే తన సంజ్ఞాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఆన్సర్ ఆప్షన్ 4, స్కాఫోల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ 1, సమైక్యత నిరాశ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. ఆన్సర్ ఆప్షన్ 3, ఆనువంశికత పరిసరాలు 2. నెక్స్ట్ క్వశ్చన్. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3, గార్డెనర్. నెక్స్ట్ క్వశ్చన్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. ఆన్సర్ ఆప్షన్ 2, విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రశాంతకు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగనే ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2, పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1, విల్హెల్మ్ వూంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆన్సర్ ఆప్షన్ 1, వ్యాయామం. నెక్స్ట్ క్వశ్చన్. గెస్టాల్ట్ అనగా. ఆన్సర్ ఆప్షన్ 4, సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చన్. బంధురా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. ఆన్సర్ ఆప్షన్ 1, తదాత్మీయకరణ అంతరీకరణ. నెక్స్ట్ క్వశ్చన్. కింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు.
ఆన్సర్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. స్టాఫ్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల. నెక్స్ట్ క్వశ్చన్. ZPD అనగా. ఆన్సర్ ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 యత్న దోష. నెక్స్ట్ క్వశ్చన్. స్థిల స్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 భావవేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్. వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించటంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆన్సర్ ఆప్షన్ 1 పూరణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. ఆన్సర్ ఆప్షన్ 3 చిరునవ్వు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావాల్సిన మార్గదర్శకత్వం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యాపరమైన. నెక్స్ట్ క్వశ్చన్. దీక్ష పూర్తి రూపం. ఆన్సర్ ఆప్షన్ 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆన్సర్ ఆప్షన్ 1 MS ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్. 1 యోటాబైట్ దీనికి సమానం. ఆన్సర్ ఆప్షన్ 4 1024 GB. ZB. RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆన్సర్ ఆప్షన్ 2 1000. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం 1-2 తరగతులు దీని క్రింద వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. సహభాగి న్యాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజాస్వామ్య. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.